రైట్ గా నంద్యాల జిల్లా డోన్ ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డిపై చర్యలకు అధికారులు సిఫారసు చేశారు. కొత్త బుర్జు సీఎం పర్యటనలో విధుల్లో అలసత్వం వహించారని ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సిఫారసు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డిపై చర్యలకైతే సిఫార్సు అయితే ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి, నంద్యాల జిల్లా డోన్ ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డిపై చర్యలకు అధికారులు సిఫారసు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ చర్యలకు ఆయన స్పందించారా? వారి వర్షన్ ఏంటి? అప్డేట్స్ ఏంటి కిషోర్? అయితే ఇటీవల జరిగినటువంటి సీఎం పర్యటన సందర్భంగా పాస్ పుస్తకాల పంపిణీ చేసిన కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ వెంకటేశ్వర్ రెడ్డి విధులను నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏదైతే పాస్ పుస్తకాల విషయంలో సంబంధించి రాద్ధాంతం చెలరేగడంతో ఏదైతే పక్క గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులను తీసుకుని వచ్చి కూర్చోబెట్టడం, వారి చేతిలో పాస్ పుస్తకాలు పెట్టి ఆ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలను మరీ రికవరీ చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయడంతో ఒకసారిగా కూడా ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం యొక్క అలసత్వం వహించిన అధికారుల మీద చర్యలు చేపట్టేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ అంశం మీద సీఎం పర్యటనలో నిర్లక్ష్యం వహించినట్లుగా అంతర్గత విచారణలో విషయం బయటికి రావడంతో డోర్ ఎంపీడీఓ సీఈఓకు నివేదిక పంపించారు స్థానికంగా డెవలప్మెంట్ ఆఫీసర్ నరసింహారెడ్డి. అయితే మొత్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మీ హక్కు మీ భూమి కార్యక్రమాన్ని చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిర్వహించే వ్యవహారాల్లో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారి మీద చర్యలకు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. మరొక అంటే భవిష్యత్తులో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు, ఇది హెచ్చరికగా ఉండాలి అన్న కోణంలో అధికారుల మీద చర్యలు సిఫారసు చేశారు. అయితే ఇతని మీద ఎలాంటి చర్యలకు పూనుకుంటారు అన్నది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఇటీవల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ముఖ్యమంత్రి పర్యటన సభలో కానీ, ఇటు డోన్ నియోజకవర్గం కొత్త బుర్జులో జరిగినటువంటి సభలో కానీ, ఇటు జిల్లా ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి రెవెన్యూ అలాగే మండల ఆఫీసర్లంతా కూడా కొంత మేరకు నిర్లక్ష్యం వహిస్తున్న విషయాన్ని సీఎంఓ కార్యాలయం పసిగట్టినట్లుగా మనకు అర్థమవుతోంది. కాబట్టి భవిష్యత్తులో జరిగినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ అందరూ కూడా ఖచ్చితమైన సంఖ్యాపరమైన రిపోర్టులతో పాటు వాస్తవ పరిస్థితులు అద్దం పట్టే విధంగా పై అధికారులకు సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో అబాస్పాలు కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని వారికి దిశానిర్దేశం చేస్తూనే అలసత్వం వహించిన వారి మీద చర్యలకు ముందుకెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అయితే ఈ అంశం మీద ఇంతవరకు కూడా శాఖాపరమైనటువంటి నోటీసులు రావడంతో ఈ యొక్క ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి ఎక్కడా స్పందించని పరిస్థితి ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.